తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జనగాం జిల్లా దేవరపుల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. సిఐటియు మండల అధ్యక్షుడు బస్వ రామచంద్రు మాట్లాడుతూ 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఇంతవరకు సమస్యలను పట్టించుకునేలేదన్నారు. అందుకు తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికులు అరగుండు అరమీసంతో నిరసన వ్యక్తం తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి తమ సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి సరఫరా నిలిపి వేస్తామని హెచ్చరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకన్న పాల్గొన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం. ప్రమాదాలు మరణించిన కార్మిక కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా. ప్రమాదాలు మరణించిన కార్మిక కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా. రాష్ట్ర వ్యాప్తంగా 16వ రోజుకు సమ్మె చేరుకున్నది. ఇందులో భాగంగా ఈరోజు మా నిరసన అరగుండు అరమిసంతో నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాము. మేము కొంత కోరికలు అడగడం లేదు. మాకు ప్రభుత్వము ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రమాదాలు మరణించిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇటువంటి అన్ని మాకు చేస్తేనే మేము సమ్మె విరమింపజేస్తాం తప్ప అసలే మేము సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం తప్ప దీన్ని మేము విరమింపజేసేది లేదు. ప్రభుత్వం దిగి మా రాష్ట్ర జేఏసీని చర్చలకు పిలిచి జీవో ఉత్తర్వులు చేస్తేనే తప్ప అదివరదాకా మేము పనుల్లో చేరము. మాకు పని చేయాలని ఉన్నది, కానీ మీరు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత చేస్తేనే పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. మేము కలెక్టర్ ముట్టడి ఉన్నది, వర్షాల కారణంగా మేము ఆగిపోయినాము. దాన్ని ఈ రాష్ట్ర జేఏసీ కూర్చొని ఏ రోజులో వస్తుందో దాన్ని ఇంకా ఉధృతం చేయడానికి కూడా మేము అందరము కార్మికులు అనుకుంటున్నాము. దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము.